महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 5వ తారీఖు నుంచి జూలై మాసం వచ్చేసింది. అప్పుడే 6 నెలలు గడిచిపోయే సంవత్సరంలో ప్రథమ భాగం కంప్లీట్ అయిపోయింది. సో జూలై మాసానికి సంబంధించి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు ఇక్కడ ఈ రాశి జనరల్గా గోచారంలో మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వస్తూ ఉన్నారు. ఆయన వక్ర స్థితిలో సంచారం చేస్తున్నారు బుధ భగవానుడు. అలాగే శుక్రుడు కూడా ఈ వారం ప్రారంభం నుంచే సింహరాశి కేతువుతో కలిసి ఆయన కూడా యుతిలో ఉంటూ ఉంటారు. ఇక మీనంలో శని, వృషభంలో కుజుడు, మిథునంలో రవి బుధులు, ఉచ్చస్థితిలో గురుడు కర్కాటక రాశిలో ఇప్పుడు లోన్లీగా ఆయన గోచారంలో ఉన్నారు. శుక్రకేతువులు సింహరాశిలో, కుంభంలో రాహు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కేతువు, తృతీయంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. అలాగే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి. ఏదైతే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో మెయిన్గా ఇక్కడ గురువు గారి యొక్క ఉచ్చస్థితి సంచారం గురించి చెప్పుకోవాలి. తప్పకుండా మిథున రాశి వారికి దిస్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ యువర్ బిజినెస్ లైఫ్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఇదే సమయంలో యువర్ పార్ట్నర్, స్పౌస్, లైఫ్ పార్ట్నర్, భార్య కానీ భర్త కానీ వాళ్ళ ఎదుగుదల, గ్రోత్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ మీరు చూసే ఆస్కారాలు. ఫ్యామిలీ పరంగా జూపిటర్ ఈజ్ ఏ ప్లానెట్ ఆఫ్ హోప్. అండ్ అలాగే దేవ గురు శుభగ్రహం. సో శుభగ్రహం కూడా ఇక్కడ గురువు గారు చక్కగా 2nd హౌస్లో ఉండటం వల్ల ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ అంటే ఇక్కడ సంతానానికి సంబంధించి వేచి చూసే వాళ్ళకు కూడా గురువు గారి బ్లెస్సింగ్స్ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రొఫెషన్ త్రూ గెయినింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఫైనాన్స్, జాబ్ రావడం ద్వారా మీకు ఇక్కడ ఆర్థికంగా మీకు కొంత బలం రావటం. సో కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కూడా ఇక్కడ వచ్చే ఆస్కారాలు ఈ ట్రాన్సిట్లు చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి సంబంధించి మెయిన్గా మనం చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం. సో ఇక్కడ అలాగే రాహు కూడా ఈ రాశి వాళ్ళకి 9th హౌస్లో ట్రాన్సిట్లో ఉంటూ ఉన్నారు. సో విచ్ రిప్రజెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఫారెన్ ట్రావెల్. రాహు ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ కానీ దూర ప్రయాణాలకు కానీ చాలా బాగా యోగిస్తుంటారు. అలాగే ఎంత సంపాదించినా మాత్రం కొన్ని ఖర్చులు, కొన్ని పేమెంట్స్ రీత్యా సో వచ్చినట్టుగా మళ్ళీ అది తిరిగి ఎక్స్పెన్సెస్, లాసెస్ కాదు కానీ తీసుకున్న దానికి చెల్లించడం అని చెప్పాలి. అలాంటి వాటికి ఎక్కువగా ఇక్కడ మళ్ళీ మీ మనీ రొటేట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళ, బుధవారాలు చూస్తే 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే శని కూడా ఇక్కడ 10th హౌస్లో ఉన్నాడు. జాబ్ వాల్యూ, జాబ్కి సంబంధించిన విషయాల్లో కొంత లక్ని, ఫార్చ్యూన్ని శని ఇక్కడ ఇస్తారు. కానీ అతి కష్టంతో ఎవరైతే కష్టాన్ని కూడా ఇష్టపడి జాబ్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ ట్రాన్సిట్ చాలా చాలా బాగుంటుంది. బట్ కష్టపడడం ఇష్టం లేని వాళ్ళకి మాత్రం శని ఈ 10th హౌస్లో మాత్రం చాలా టెస్టింగ్ పీరియడ్గా జాబ్ అండ్ ప్రొఫెషన్, కెరీర్ ఉన్నట్టు మీకు అనిపించే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూసినట్టయితే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే కొన్నిసార్లు ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు రీత్యానో కొన్ని వచ్చిన గెయిన్స్ని మీరు కొంచెం ఎక్స్పెన్సెస్గా కన్వర్ట్ చేయటమో, కొన్ని ఖర్చులు పెరగడమో,
అది మెడికల్ ఎక్స్పెన్సెస్ గానో, ఆరోగ్యపరమైన విషయాల రీత్యానో, మీకు వస్తున్న ప్రాబ్లమ్స్ని కొన్నిటిని సాల్వ్ చేసుకోవడం గానో, కోర్టు కేసెస్ కావచ్చు, ఇలా కొన్ని సందర్భాల్లో కొన్ని ఖర్చులు కూడా ఈ వారం వచ్చిన ప్రాఫిట్ని కొంచెం ఎక్స్పెన్సెస్గా మార్చే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే అక్కడ కుజుడు వేయంలో ఉన్నారు, చంద్రుడు కూడా అక్కడ వేయంలో ఉన్నారు. సో రీసెర్చ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి, నైట్ జాబ్ చేసే వాళ్ళకి చక్కగా వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా చేస్తారు. కానీ ఇంట్లోనే స్లీప్ కోరుకునే వాళ్ళకి మాత్రం స్లీప్ మాత్రం ఉండదు. సో ఇక్కడ కొంతవరకు సమ్టైమ్స్ సమ్ ఫియర్, కొంత భయం, దానికి తోడు కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్, ఈ రెండు మిక్స్గా మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ వారం. సో కాబట్టి కొన్నిసార్లు మీ నెట్వర్క్ సర్కిల్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్లో కావచ్చు, వాళ్ళలో కూడా కొంత ఈ కుజుడి యొక్క వేయిస్థాన సంచారం వల్ల సమ్టైమ్స్ ఈ లాస్ యువర్ సర్కిల్, కొంత సర్కిల్ లాస్ అయినట్టు, మీ ఫ్రెండ్స్ని కొంతమందిని మనం దూరంగా ఉన్నట్టు ఫీల్ అయ్యే ఆస్కారాలు కూడా ఇక్కడ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి వారాంతానికి. సో ఈ విధంగా కుజుడి యొక్క వేయిస్థాన సంచారం ఈ రాశి కొంచెం ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి, సో డెఫినెట్గా కుజుడికి కేజింపావు, కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా దేవాలయంలో ఆయనకి అభిషేకం చేసుకొని దానం ఇవ్వటం మంచిది. సో అలాగే ఈ రాశికి మెయిన్ రవి యొక్క సంచారం కూడా రాశిలో ఉంది. కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్స్ మీరు ఎక్కువ పెట్టాల్సి రావడం, సమ్టైమ్స్ కొంచెం హెల్త్ అప్సెట్స్ లాంటివి, సీజనల్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. రవికి జపాకుసుమ సంకాసం, కుజుడికి మాత్రం తప్పకుండా వేయిస్థానంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం. నేను చెప్పిన ఆ యొక్క దానాలు ఇచ్చుకుంటే చాలా మంచిది. సో ఈ గ్రహశాంతి మంత్రాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు డిస్క్రిప్షన్లో చూసి చక్కగా చదువుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.